నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీ ఉందా? ఉంటే అది ఏం చేస్తుంది? సొంత పార్టీ నేతలే ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తుంటే క్రమశిక్షణ కమిటీ ఎందుకు కళ్ళు మూసుకున్నట్లు? ఒక్కొక్కరుగా పార్టీ పనితీరును తప్పుపడుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? ఇప్పుడు ఇదే కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. కింది స్థాయి నేతలు తప్పు చేస్తే షోకాజ్ నోటీసులతో హడావిడి చేసే క్రమశిక్షణ కమిటీ సభ్యులు సీనియర్లపై నోరు ఎందుకు మెదపడం లేదనేది అందరి వాదన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఒక్కొక్కరుగా గళం విప్పుతూ ఉండడం కాంగ్రెస్లో కలకలం రేపుతుంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అభివృద్ధి పేరుతో లక్షలు దోచుకుంటున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 1,00,000 నిబంధనలు పెట్టి పేదలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుపైన నేరుగా ప్రశ్నలు సంధించినట్లయ్యాయి. అక్కడితో ఆగలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన రాజగోపాల్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. సొంత ప్రభుత్వంలోనే మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఈ స్థాయి బహిరంగ విభేదాలు ఎందుకు వస్తున్నాయన్నది ఇప్పుడు కాంగ్రెస్లో చర్చగా మారింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించడం మరింత ఆసక్తిని పెంచింది. గతంలోనూ నిధులు మంజూరు విషయంలో ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలను ఆయన పలుమార్లు తప్పుపట్టారు. మరోవైపు సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్లో దుమారం రేపాయి. పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారంటూ బాంబును పేల్చారు. భజన పరులకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ చేసిన హాట్ కామెంట్స్ పార్టీలో అంతర్గత అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో బయటపెట్టాయి. ఇక కొండా సురేఖ వ్యవహారం మరో సంచలనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన సభకు మంత్రి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎందుకు గైర్హాజరయ్యారన్న దానిపై కనీసం వివరణ కూడా ఇవ్వకపోవడం కాంగ్రెస్లో గ్యాప్ పెరుగుతుందన్న ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఇక అదే సమయంలో పరకాల టికెట్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా వేడిని పెంచాయి. రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాల నుంచి ఆశీర్వదించాలని సీఎం చేసిన వ్యాఖ్యలకు కొండా కుటుంబం నుంచి వచ్చిన స్పందన మరింత ఆసక్తిని రేపింది. పరకాల టికెట్ నాదే అంటూ కొండా సుస్మిత సోషల్ మీడియాలో చేసిన పోస్టు కాంగ్రెస్లో టికెట్ వ్యవహారం ఇప్పటి నుంచే హీట్ పెంచుతుందన్న సంకేతాలు ఇచ్చింది. ఇక 22A అంశం ప్రభుత్వాన్ని మరోసారి ఎరకాటంలోకి నెట్టింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరినే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టడం సొంత ప్రభుత్వ నిర్ణయాలపై సొంత మంత్రులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూపిస్తుంది. అంటే బయట ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శలు చేస్తూ ఉంటే లోపల సొంత పార్టీ నేతలే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి నుంచి అనిరుద్ధ్ రెడ్డి వరకు, చిన్నారెడ్డి నుంచి కొండా సురేఖ వరకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి కొండా కుటుంబం వరకు ఒక్కొక్కరిగా రేవంత్ ప్రభుత్వంపై స్వరం పెంచుకుంటూ పోతున్నారు. ఇది వ్యక్తిగత అసంతృప్త లేక కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసమ్మతికి సంకేతమా? సొంత పార్టీ నేతలు బహిరంగ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉంటే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్రమశిక్షణ పేరుతో కార్యకర్తలకు క్లాస్ తీసుకునే కమిటీ సీనియర్ నేతల బహిరంగ విమర్శల విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తుంది? ఇది క్రమశిక్షణ లేక రాజకీయ మౌనమా? కాంగ్రెస్లో అసమ్మతి పెరుగుతుందా లేక ఎన్నికల సమీకరణాలకు ముందే నేతలు తమ తమ రాజకీయ లెక్కలు సరిచేసుకుంటున్నారా అన్న విమర్శలు సగటు కార్యకర్త నుంచి వస్తున్నాయి. ఇక్కడతో వ్యవహారం ముగిసిపోయేలా కనిపించడం లేదు. అధికార పక్షంలోనే వినిపిస్తున్న ఈ భిన్న స్వరాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయా లేక అధిష్టానం జోక్యంతో పరిస్థితి సద్దుమణుగుతుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే నేతల వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడం కంటే వాటి వెనుక ఉన్న అసంతృప్తికి కారణాలు వెతకాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్టానంపై ఉంది. లేకపోతే వ్యక్తిగత వ్యాఖ్యలుగా మొదలైన ఈ అసమ్మతి రేపు సమిష్టి స్వరంగా మారే ప్రమాదం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేతిలో ఉన్నప్పుడే సొంత ఇంటి గోడల్లో పగుళ్లు కనిపిస్తే వాటిని సకాలంలో పోడ్చకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో రాజకీయ చరిత్ర ఎన్నోసార్లు చూపించిందని కూడా గుర్తు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఈ బహిరంగ అసంతృప్తికి బ్రేక్ వేస్తుందా లేక నేతల స్వేచ్ఛకు వదిలేస్తుందా? రాబోయే రోజుల్లో ఈ సొంత గొంతుల రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.